పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారీ నిరసన ర్యాలీ జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజని నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు అందుబాటులో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. పేదలకు సంజీవనిలా ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం ప్రజా వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమయంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటీకరణ పేరుతో అమ్ముకునే ప్రయత్నంలో ఉందని రజని విమర్శించారు. పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించి వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ దర్యావలి, కందుల శ్రీకాంత్, ఓలేటి వెంకటేశ్వరరావు, చిరుమామిళ్ల కోటిరెడ్డి, కొచ్చెర్ల కిశోరే, బండారు జయ, ప్రభుదాస్ నాయుడు, లీగల్ అడ్వైజర్ దాసరి చిట్టిబాబు, యడ్లపాడు చింతారావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. చలో 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 రే అన్నా, చలో రే అన్నా, ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా, తన ధైర్యం మనమన్నా. చలో 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 రే అన్నా, చలో రే అన్నా, ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా, తన సాయం మనమన్నా. వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం. రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం, కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం, ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం, అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం. పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం, ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయంకొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేము సిద్ధం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేము సిద్ధం. ఏ మాట ఇస్త తప్పడు సిద్ధం సిద్ధం, మడమ వెనక తిప్పడు సిద్ధం సిద్ధం, కష్టాలన్నీ వచ్చినా సిద్ధం సిద్ధం, పట్టు విడవనోడురా సిద్ధం సిద్ధం. రాష్ట్రమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం, సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం. సుఖ మడత పెట్టినాము చూసుకోండిరా, ప్రజ
ప్రజల పరిపాలనకు గుట్టే ఇదిరా మేనమామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్నే మళ్ళీ సాధిస్తామంటూ ఇటుపక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటుపక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటుపక్క సింగిలు అటుపక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఇటుపక్క సింగులు అటుపక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఆ బడుగుల్ని అడుగుతావా సిద్ధం సిద్ధం బలహీనులను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ మైనార్టీలను అడుగుతావా సిద్ధం సిద్ధం మహిళలను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ బీద బిక్కి నడికి చూడు సిద్ధం సిద్ధం ఆ యువకుల్ని కలిసి చూడు సిద్ధం సిద్ధం కుల వృత్తులను అడిగి చూడు సిద్ధం సిద్ధం కార్మిక కర్షకులను అడుగు సిద్ధం సిద్ధం ఆ ట్రాఫిక్ కుల ప్రగతి కాదు చూసుకోండిరా కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా సొంత అన్నలాగా జగను తోడు నీడ ఉన్నదంటూ రేపటి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాడంటూ ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీలు హీరో 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం ఇటుపక్క రియల్ హీరో అటుపక్క రీల్ హీరో 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం ఇటు పక్క సింహము అడుగుంటా నక్కలు వర్చించి నిలబడ్డం పోరుకు మే సిద్ధం ఇటుపక్క సింహము అడ్డుకుంటా నక్కలు గర్జించి నిలబడ్డాం పోరుకు మేం సిద్ధం అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కక్ష ఉంది. వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి భూసేకరణ మేము చేశాం, దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము, దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము, కొన్నేమో మీరు కొంచెం చిత్తశుద్ధి అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఈ వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇది కార్పొరేట్ల చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవి పేడ్ సర్వీసెస్గా మారుతాయి. ఇది ప్రజలకు ఇబ్బంది కదా. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది తప్పు, దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు 2 కళ లాంటివి. మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టర్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ విద్య కానీ వాళ్ళకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.